విశాఖ నగరంలో సింహాచలం దేవస్థానం గోశాల ప్రాంతంలో అంటుకట్టు శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి అనేక మంది మొక్కల ప్రేమికులు, పెద్దవాళ్ళు, లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ, యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య నగరంగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక పచ్చదనం సిటీగా నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగా విశాఖపట్నం జీబీఎంసీలో మేయర్ గారు కానీ, నేను కానీ, మా జీబీఎంసీ కమిషనర్ గారు సాయికాంత్ వర్మ గారు కానీ దీని మీద ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిటీలో నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టమని. మరి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ అన్ని నగరాల్లో ఒక మొక్కల ఎగ్జిబిషన్ పెట్టి విశాఖ నగరంలో పర్యావరణ రహితంగా మొక్కల పెంపకం చేసే విధంగా టెర్రస్ గార్డెన్ కానీ మరి అనేకమైన రకరకాల మొక్కలు పెంచేదానికి, పచ్చదనాన్ని పెంచేదానికి మీ అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.